నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీస్తున్నాయి. దీంతో రోడ్డుపై వెళ్లాలంటేనే చాలా మంది ప్రజలంతా కూడా జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని వాహనదారులు మాత్రం కింద పడే పరిస్థితి చూస్తున్నాం. భారీగా ఈదురుగాలు పెట్టడంతో కొంతమంది రోడ్లపై వెళ్లాలంటేనే జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు వాతావరణ శాఖ కూడా కీలక హెచ్చరికలు కూడా జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని కూడా చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ నిన్నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో భారీ వర్షం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అలర్ట్ చేస్తుంది. ఇక సిటీ విషయానికి వస్తే హైదరాబాద్ లో మాత్రం కుండపోత వర్షం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఒక 15 నిమిషాల క్రితమే స్టార్ట్ అయింది. ఇటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఇటు అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం రోడ్డుపై కూడా వర్షం నీరు చేరడంతో ఇటు వాహనదారులు, పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఈ భారీ వర్షం నేపథ్యంలో చాలా వరకు కూడా చాలా చోట్ల ఇటు చెట్లన్నీ కూడా నేల కొరిగాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. మరికొన్ని చోట్ల ఇటు వర్షపు నీరు రోడ్డుపై చేరడంతో మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. దీంతో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరైనా ఉద్యోగులు, ఎంప్లాయీస్ ఇటు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్ళేవారు ఉంటే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో తెలియని పరిస్థితి. కాబట్టి మొత్తం వర్షం తగ్గిన తర్వాతనే అందరూ బయటకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షం చూస్తే మాత్రం దాదాపుగా గంట పైగా కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఈదురుగాలతో వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ సమయంలో వెళ్ళొద్దు. ఎవరు కూడా చెట్ల కిందలో కానీ లేకపోతే ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇటు మరోవైపు సిటీ వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం ఇటు జూబ్లీ హిల్స్, మాదాపూర్, బంజారా హిల్స్, ఇటు కొంపల్లి, కూకట్పల్లి, అదేవిధంగా సూరారం సిటీ శివారు ప్రాంతాల్లో మాత్రం ఇంకా హెవీగా వర్షం పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఓవైపు ఉరుములు, మెరుపులు, మరోవైపు భారీగా ఈదురుగాలు కొట్టడంతో భారీ వర్షం నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరో 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కూడా కంటిన్యూగా కొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత 4-5 రోజుల తర్వాత మాత్రం ఇటు సిటీ వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మనం చూసాం చాలా చోట్ల ఇటు కోల్డ్ బెల్ట్ ఏరియాలో కూడా 45 డిగ్రీల ఎండ కూడా కొట్టింది. కాబట్టి ఈ నేపథ్యంలో మొన్ననే 2 రోజుల క్రితం కూడా ఇటు వాతావరణ శాఖ కూడా చెప్పింది ఇటు భారీ ఉరట లభించింది. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఈ యొక్క వర్షం తాకిడి ఎక్కువ ఉందని కూడా చెప్పింది. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ యొక్క వర్షంతో చాలా వరకు ఉపశమనం లభిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం అంటే 6 గంటల నుంచి కూడా ఈ యొక్క వర్షం కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో సిటీ వ్యాప్తంగా కూడా మొత్తం రోడ్లన్నీ కూడా జలమైపోయాయి. దీంతో రోడ్లపై వర్షం నీరు చేయడంతో ఇటు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ఎంప్లాయీస్ కావచ్చు, సాధారణ వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా చోట్ల మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు కూకట్పల్లి కానీ ఇటు బంజారా జూబిల్స్ లో మాత్రం చాలా చోట్ల కూడా పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా విరిగి నేలపై పడ్డాయి. దీంతో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది. అయితే కొంతమంది ఎంప్లాయీస్ ఆల్రెడీ ఆఫీస్ నుంచి ఇంట్లోకి బయలుదేరిన వాళ్ళంతా కూడా ఇటు మెట్రో పిల్లర్ల కింద, అదేవిధంగా ఇటు ఫ్లైఓవర్ల కింద కూడా తలదాచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు భారీగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్షం వెలిసిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలని కూడా ఇటు వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తున్నాం మనం మొత్తం భారీగా ఇటు ఈదురుగాలు, ఉరుములు, అదేవిధంగా ఈదురుగాలతో కూడా కుండపోత వర్షం పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దన్నది కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు సిటీ వ్యాప్తంగాతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో మాత్రం హెవీగా వర్షం పడుతుంది, కుండపోత వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రభుత్వం ఆదేశాలు అలర్ట్ చేసింది. ఎక్కడైనా మ్యాన్ హోల్స్ మాత్రం నిండిపోతే మాత్రం వాటిని క్లియర్ చేసేందుకు కూడా ఇక్కడ చర్యలు కూడా చేపడుతున్నారు. మరోవైపు చాలా చోట్ల కూడా వర్షం నీరు రోడ్డుపై చేరడంతో ఇటు వాహనదారులు, సాధారణమైన పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల ఆఫీసులు కూడా వర్షపు నీరు చేరడంతో కొంతమంది